హాయ్ అండి. ఇక్కడ మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. 3 ఒకటేసారి వేసుకొని కట్ చేస్తున్నా. సో 3 అంటే 2 లైనింగ్లు, ఒకటేమో మెయిన్ క్లాత్. సో 2 లైనింగ్లు వేసి ఒకేసారి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. క్రాస్ కటింగ్ బ్లౌజు. సో ఈ విధంగా లైనింగ్లు 2 వేసి ఒకే విధంగా వేసి కట్ చేస్తున్నాను. తర్వాత ఫస్ట్ వెనక భాగం వేసుకొని వెనక భాగం కట్ చేయాలి, వెనక పార్టు. సో ఈ విధంగా రెండు భాగాలు వేసుకొని సమానంగా వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మార్కర్ వేసుకుంటాను, కొలత చూసుకుంటున్నాను. సో ఈ విధంగా వెనక భాగం గల్లా వేసుకొని తర్వాత భుజాలు చూసుకొని ఈ విధంగా మార్కర్ వేసుకున్నాను గల్లకు సంకకు. సో తర్వాత ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా గీసుకొని ఆ విధంగా కట్ చేసుకోవాలి, కొలతలు తీసుకొని. సో ఇలాగా వెనక పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి మనం క్రాస్ కటింగ్ బ్లౌజు. సో వెనక పార్ట్ కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత ముందర పాటు కొంచెం ముందరకు వేసుకొని ఆ విధంగా 2 ఒకే విధంగా వేసుకొని కట్ చేస్తాను. సో వెనక భాగం పాటు తీసుకొని ముందర భాగం పాటు పైన ఇలా క్రాస్గా వేసుకుంటాను. సో ఇలాగా గల్ల అనేది ముందర భాగం ఉక్కు సైడు పెట్టుకొని కొలత చూసుకొని కట్ చేసుకోవాలి గల్లని. సో అలాగా చూసుకొని కట్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా అది ఎలా ఉందో సంక ఆ విధంగా సేమ్ వేసుకొని కట్ చేసుకోవాలి. కింద క్రాస్ బెల్ట్లకు క్రాస్ గీసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ముందర భాగం క్రాస్ కటింగ్ అనేది ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి. వెనక భాగం తీసుకొని వేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత క్రాస్ బెల్ట్ కట్ చేస్తున్నాను మిగిలిన క్లాత్ని. సో ఈ విధంగా ముందర భాగం లోతులు తీస్తున్నాను. సో అది కంప్లీట్ అయింది. తర్వాత హ్యాండ్స్ వేసుకుంటున్నాను, హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా రెండు కూడా తీసుకొని 4 భాగాలు వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత 2 వేసుకుంటున్నాను సమానంగా. సో అలాగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం కొలతలు తీసుకోవాలి. ఆ విధంగా కొలతలు తీసుకుంటున్నాను. సో 10 ఉంటే కింద సంక సైడ్ ఏమో 2 తక్కువ తీసుకోవాలి పైన దానికన్నా. ఇలాగా వేసుకొని కట్ చేసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయిపోయింది. తర్వాత మళ్ళీ క్రాస్ బెల్ట్ 2 తీసాను. తర్వాత ఇంకా ఎక్స్ట్రా 2 కావాలి కాబట్టి క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటున్నాను. సో లైనింగ్ క్లాత్ అనేది మొత్తం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను, చీర క్లాత్. సో 2 సేమ్ కాబట్టి ఆ విధంగా వేసుకొని కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను దాని మీద వేసుకొని. సో ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా అయిపోతుంది, తొందరగా కూడా మనకు కుట్టడం కూడా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. సో ఇలా హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా వెనక పార్ట్ అనేది వేసుకొని దాని మీద వేసుకొని అలా కట్ చేసుకోవాలి. సో ఇది అయిపోయింది. వెనక పార్ట్ అయిపోయిన ముందర భాగం కొంచెం ముందరకు వేసుకొని సేమ్ లైనింగ్ లాగా